ఇప్పుడు ఇంకా పప్పు ఉడికింది కదా మెత్తగా. ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలి. మామూలుగా పప్పు పలుకుతోటి ఉంటే మంచిగా అనిపించదు, పప్పు పప్పు అట్లా ఉంటుంది. సో అందుకని నేను ఇన్ని విజిల్స్ పెడతాను. చాలా మెత్తగా అయితేనే మాకు తినాలనిపిస్తుంది, నాకు కానీ మా ఆయనకు కానీ. అందుకే ఇలా మెత్తగా ఉడకపిస్తాను. అంటే ఉడకపోతే మళ్ళీ పెడతాను కానీ పప్పు పప్పు ఉండేలాగా చెయ్యను. అందుకే ఇన్ని విజిల్స్ పెట్టాను. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని రుబ్బుకుందాం పప్పు గుత్తితోటి. మెత్త ఉడికింది కాబట్టి ఎక్కువ రుబ్బాల్సిన అవసరం లేదు. పప్పు రుబ్బాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే, కానీ ఇందులో మిరపకాయలు వేసాం కదా, మిరపకాయలు నలిగిపోవాలి పప్పుతో, కారం అంతా కలిసిపోవాలి పప్పు అంతా. సో అందుకే రుబ్బుకోవాలి.